నమస్కారం. వసంత పంచమి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో సరస్వతి అమ్మవారి వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రం, సిద్దిపేట జిల్లా వర్గల్ ఆలయాలు ముస్తాబయ్యాయి. అమ్మవారి జన్మ నక్షత్రాన్ని వసంత పంచమిగా ఘనంగా నిర్వహిస్తారు. చిన్నారుల అక్షరాభ్యాసాలు, అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వసంత పంచమి రోజున తమ పిల్లలకు అమ్మవారి చెంతన అక్షరాభ్యాసం చేయిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ క్రమంలో భక్తుల కోసం ఆలయాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. రేపటి నుంచి వసంత పంచమి ఉండగా ఒకరోజు ముందు నుండే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల ఈ ఉత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రాత్రి వేళలో అమ్మవారి ఆలయం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. శ్రీ పంచమి పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవ, అభిషేకం, పూర్ణాహుతి, మహావిద్యా హోమం, బలిదానం, గణపతి హోమం, చండీయాగం, కుంకుమార్చనతో పాటు అక్షరాభ్యాసాలు, శ్రీకర పూజలు నిర్వహిస్తారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున వసంత పంచమి సందర్భంగా బాసర క్షేత్రానికి క్యూ కడుతున్నారు. వసంత పంచమి సందర్భంగా బాసరలో భక్తుల తాకిడి పెరిగిపోయిందని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎప్పటిలాగే చిన్నపిల్లలకు క్యూ లైన్లో పాలు, త్రాగునీరు, బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. భక్తులందరికీ అమ్మవారి మహాప్రసాదమైన అన్నదానం, లడ్డు, పులిహోర అందేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వసంత పంచమితో పాటు అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో చిన్నారులకు పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు జరుగుతాయి. వేడుకలతో ఇప్పటికే బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఎప్పటిలాగా ఆలయ అధికారులు విఐపీల సేవలో తరించకుండా సామాన్యులకు దర్శన భాగ్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి వాసరా క్షేత్రంలో అమ్మవారి యొక్క వసంత పంచమి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అమ్మవారి వసంత పంచమి రోజు 1:30కి అమ్మవారి దేవాలయం సుప్రభాత సేవతో ప్రారంభమవుతుంది. అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకం చేయడం జరుగుతుంది, అలంకరణ చేయడం జరుగుతుంది. తదుపరి 3 గంటల నుంచి అక్షరాభ్యాసాలు చేయించడం జరుగుతుంది. ఇందులో గాను కార్యాలయ సిబ్బంది అందరూ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లు కానివ్వండి, క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్లకు పాలు, బిస్కెట్లు, మంచినీరు అందించడం జరుగుతుంది. అలాగే ఈ వసంత పంచమి రోజు అమ్మవారి యొక్క పుట్టినరోజు సందర్భంగా బాసరా క్షేత్రంలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించినట్లయితే సకల విద్యా బుద్ధులు కలుగుతాయని చెప్పి ప్రతిదీ కావున సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. వసంత పంచమి ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక వసంత పంచమి ప్రాముఖ్యత, సరస్వతి పూజలకు సంబంధించి మరిన్ని విశేషాలు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బంగారయ్య శర్మ గారు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. గురుగారు నమస్కారం అండి. వినిపించలేదమ్మా నాకు ముందు. ఇక వసంత పంచమిని పురస్కరించుకొని బాసర జ్ఞాన సరస్వతి ఆలయం దగ్గర, అలాగే వర్గల్ విద్యా సరస్వతి ఆలయం దగ్గర భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి పోటెత్తారు. పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు. కొంతమంది సరస్వతి పూజల్లో పాల్గొంటూ ఉన్నారు. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని అధికారులు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాట్లు చేశారు. బాసర జ్ఞాన సరస్వతి దగ్గర విద్యాభ్యాసం చేయించడానికి తల్లిదండ్రులు క్యూ లైన్లలో చాలా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే పిల్లలకు అసౌకర్యం కలగకుండా లైన్లలో పాలు, అలాగే నీళ్లు అందిస్తూ ఉన్నారు. వసంత పంచమి వేడుకలను మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా విద్యాభ్యాసాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మనం బంగారయ్య శర్మ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. గురుగారు నమస్తే అమ్మా.
గురువుగారు, వసంత పంచమి ప్రాముఖ్యత ఏంటి? ఈ రోజు విద్యాభ్యాసం చేయించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. ఇది చాలా విశేషమైనటువంటి పండగమ్మ, చాలా గొప్పది. ప్రతివాడికి విద్య కావాలి అనే కోరిక ఉంటుంది, జ్ఞానం కావాలి అనే కోరిక ఉంటుంది. అన్ని భూతాలలో జ్ఞానస్వరూపంగా ఉండేటటువంటి తల్లి సరస్వతి అమ్మవారు. ఈ మాఘ శుక్ల పంచమి మనం దీన్ని అమ్మవారి యొక్క జయంతి కింద పేర్కొంటూ ఉంటాం. వసంత పంచమి, సరస్వతి జయంతి అని రకరకాలుగా పేర్లతోటి మనం పేర్కొంటూ ఉంటాం. ఈ వసంతోత్సవం ఇంకా ఆరంభమే కాదు, కానీ ముందే వసంతం అని ఎందుకు అంటున్నారు అంటే, కొంతమంది ఈ వసంతోత్సవాన్ని ముందుగానే చెప్పటం అనేటటువంటిది యుక్తిగా ఉంది. హేమాద్రి అనే ఆయన హరిపూజ చేయమని చెప్పాడు. ఈ వసంత పంచమి సరస్వతి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి మనకు చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు ఎవరైతే ఆ సరస్వతి అమ్మవారిని ఆరాధన చేసి అర్చన చేసి అక్షరాన్ని అభ్యాసం చేస్తారో వాళ్ళు తరిస్తారు. అక్షరాభ్యాసము అనే దాంట్లో క్షరము అంటే నాశనం అయ్యేది, అక్షరము నాశరహితమైనటువంటిది, ఎప్పటికీ నాశనం లేనటువంటిది. ఏ మనిషి అయినా కోరుకుండేదేమిటి? నాశనం ఉండకూడదు అని. నాశనం ఎప్పుడు ఉండదు? అక్షరము నేర్చుకుంటే ఉండదు. మనం బాగా డబ్బు సంపాదించాం, 1 కోటి రూపాయలు, 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు. శరీరం పోతే ఇది పోతుంది సనాతనమైన వైదిక ధర్మాన్ని బట్టి. కానీ అదే మనం విద్యని సంపాదించాం. మీరు గమనిస్తూ ఉంటారు, ఏడాది పిల్లలు రకరకాలైనటువంటి విద్యల్లో నిష్ణాతుల్లాగా సంగీతంలో రాగాలు కనుక్కుంటారు. దేశాలకు ఉండేటటువంటి మొత్తము ప్రధానమైనటువంటి క్యాపిటల్ సిటీస్ ఏంటి అనేవి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎలా చెప్తున్నారు? అనేక శ్లోకాలు, పద్యాలు. అంటే జన్మాంతరంలో వీళ్ళు చదివినటువంటి చదువు మళ్ళీ ద్యోతకమై బయటికి వస్తుంది. అంటే విద్య అనేటటువంటిది నాశము లేకుండా ఒకసారి నేర్చుకుంటే మన వెంట ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ జీవిని ఆ సంస్కారం వదిలిపెట్టదు. అందుకనే దొరలు దోచుకోరు, దొంగలు ఎత్తుకెళ్ళలేరు అని మనకి చక్కగా అద్భుతంగా పెద్దవాళ్ళు చెప్తారు. ఈ అక్షరాభ్యాసము ప్రత్యేకము చేయడానికి ముఖ్య కారణము, ఈరోజు ఎవరైతే చేస్తారో సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా వాళ్ళు పొందుతారు. దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానం అక్కర్లేదు. అలాగే గురువుగారు, విద్యాభ్యాసంతో పాటు పూజ చేయడము అనేది పురాణాల దగ్గర నుంచి మనకు ఆచారంగా ఉంది. గురుగారు, విద్యాభ్యాసంతో పాటు ఏవైనా నూతనంగా ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే, వ్యాపారాలు కానీ ఏవైనా వసంత పంచమి రోజు ప్రారంభించవచ్చా? మాఘమాసం చాలా మంచిదమ్మా. వ్యాపారాలు అలాంటివి వచ్చేటప్పటికి వాళ్ళ నక్షత్రంతో సరితూగుతోందా లేదా, వాళ్ళకి ఇది సరిపోతుందా సరిపోదా అని వాళ్ళ నక్షత్రాలు, వాళ్ళకి సంబంధించినటువంటి జాతకాన్ని బట్టి చేసుకోవాలి. కానీ అక్షరాభ్యాసము, పురాణ పఠనము, ఒక శ్లోకమైనా ఖచ్చితంగా ఈరోజు నేర్చుకోవడము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ మాఘ పంచమి రోజు చేయడం చాలా ఉత్తమం. కాబట్టి రేపటి రోజున ప్రతి వాళ్ళు ఒక్క శ్లోకమైనా నేర్చుకొని ఉండాలి. రేపటి రోజున మరీ విశేషంగా పొద్దున్నే లేచి తైల స్నానం చేయమని చాలా విశేషంగా చెప్పారు. అదేవిధంగా కొత్త బట్టల్ని ధరించాలి. రేపటి రోజున ఈ కొత్త బట్టల్ని ధరిస్తాం. మన దగ్గర పెద్ద ఆచారం లేదు, కానీ మనము రాజస్థాన్ అటు వెళ్తే అక్కడ వాళ్ళు బుక్క, గులాల్ ఇవన్నీ కూడా చల్లుకుంటూ వసంతోత్సవంలాగా ఆడుకుంటూ ఉంటారు. అదే వంగదేశానికి, బెంగాల్కి కనుక మనం వెళ్తే అక్కడ విశేషంగా సరస్వతి అమ్మవారి యొక్క పటాలని పెట్టి ఆరాధించి చాలా పూజలు విశేషంగా చేసి విగ్రహాలు పెట్టుకొని ఆ విగ్రహాన్ని సాయంత్రం నదికి తీసుకొని వెళ్ళి ఆ నది దగ్గర ఆ నీళ్ళల్లో లయం చేస్తారు. ఇలా సంప్రదాయాలు వేరున్నాయి. మన దగ్గర కాస్త సంప్రదాయాలు తగ్గినప్పటికీ పంచాంగంలో దీన్ని వసంతోత్సవముగా, వసంత పంచమిగా, తిథి ప్రధానమైనటువంటి
పండగగా విశేషంగా చెప్పబడ్డది. అందుకని మనం ఇన్ని రకాలైనటువంటి కృత్యాలు చేయొచ్చు, కానీ వ్యాపారాదులు మాత్రం నక్షత్రాన్ని బట్టి వాళ్ళ జాతకాన్ని బట్టి ఆరంభం చేసుకోవాలి. గురువుగారు, బాసరాకి వర్గల్కి వెళ్ళాలి అని అందరూ అనుకున్నప్పటికీ భక్తులు అక్కడ వేల సంఖ్యలో వస్తుంటారు. కొంతమంది అక్కడికి వెళ్ళలేరు, కానీ చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి విద్యాభ్యాసం చేయించాలని అనిపిస్తూ ఉంటుంది. మరి వాళ్ళు ఏం చేయాలి గురువుగారు? వాళ్ళు దగ్గరలో ఉన్న ఏ గుడికైనా వెళ్ళి, ఏ క్షేత్రానికైనా, సరస్వతి అమ్మవారి క్షేత్రం ఉంటే చాలా విశేషం. వాసరకి వెళ్ళగలిగితే విశేషం, వర్గల్కి వెళ్ళగలిగితే చాలా విశేషం, మించి శృంగేరి వెళ్ళగలిగితే ఇంకా అదృష్టం. కానీ అవేం వెళ్ళకపోయినా చిన్న క్షేత్రమైనా సరే పక్కకి వెళ్ళి వాళ్ళు ఆ క్షేత్రంలో చక్కగా ఒక బ్రాహ్మణోత్తముణ్ణి కూర్చోబెట్టుకొని అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. ఈరోజు ఇంటికే బ్రాహ్మణ్ణి పిలుచుకొని మరి ఇంట్లో కూడా అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. కాబట్టి అక్కడికే వెళ్ళాలి అని లేదు, ఇంట్లో కూడా ఇది చేసుకోవచ్చు. ఇంట్లో సరస్వతి పూజ ఎలా నిర్వహించాలి గురువుగారు? మామూలుగా ఒక బ్రాహ్మణ్ణి పిలిచి చక్కగా దానికి బియ్యము అన్నీ వేసి అక్కడ అమ్మవారి యొక్క మూర్తిని పెట్టి, అంతకంటే 4 ఆకులు ముందు తీసుకొని వచ్చి తమలపాకులు పెట్టి అక్కడ పసుపుతో విఘ్నేశ్వరుణ్ణి చేసుకొని గణపతి పూజ చేసుకొని కాస్త పుణ్యవాచనము అన్నీ పూర్తయిన తర్వాత అప్పుడు ఆ సరస్వతి అమ్మవారిని అర్చన చేసుకొని షోడశోపచారాలతోటి పూజ చేసుకొని అప్పుడు సంకల్పము చెప్పుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ అక్షరాల్ని ఓం నమః శివాయ అంటూ పలక మీద పిల్లలతోటి దిద్దిస్తూ చక్కగా అద్భుతంగా ఈ అక్షరాభ్యాసాన్ని చేయాలి. ఎందుకు అక్షరాభ్యాసానికి ఓం నమః శివాయ శివుడి యొక్క పేరుతోటే చేయాలయ్యా అంటే, ఈ అక్షరాలన్నీ పరమేశ్వరుడి నుంచే వచ్చినాయి. ఈ వ్యాకరణ శాస్త్రం అంతా కూడా ఆయన నుంచే వచ్చింది. ఆయన ఢమరుకంలో ఐవుర్లొట్ అంటూ సూత్రాలన్నీ కూడా ఆరంభమై వచ్చినాయి. కాబట్టి అక్షరాలకి మూలం బయటికి రావడానికి కారణం ఆయన. కాబట్టి సరస్వతి అమ్మవారు అక్షరస్వరూపం కాబట్టి ఆ అక్షరస్వరూపము ఈ పలకని శివ ఢమరుకంగా భావించి ఆ ఢమరుకం మీద రాసి అది దిద్దిస్తూ ఈ అక్షరాలు ఆ పిల్లవాడిలోకి చేరుగాక అని ప్రార్థన చేస్తూ చేయాలి. ఈ విధంగా మనం సరస్వతి పూజ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితము, ఆ పిల్లల లోపల కూడా విశేషమైనటువంటి విద్యాబుద్ధులు అన్నీ రావడం జరుగుతుంది. అక్షరాభ్యాసం అంటే మొదటిసారి అక్షరాన్ని దిద్దేది అక్షరాభ్యాసం. ఆల్రెడీ విద్యార్థులు ఉంటారు కదా గురుగారు, వసంత పంచమి రోజు వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? ఖచ్చితంగా ఇంట్లో అమ్మవారి పఠమైనా ఏదైనా గుడికైనా ఎక్కడికైనా వెళ్ళి ఆ అమ్మవారికి అర్చన చేసుకోవడమో పూజ చేసుకోవడమో, అది లేకపోతే యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. ఈ శ్లోకం చెప్పుకొని ఆ అమ్మవారి యొక్క రూపాన్ని ఒక్కసారి తలుచుకొని ఆ తల్లి మనస్సులోనే తలుచుకోవచ్చు, విగ్రహమే కాదు. చక్కగా ఎలా ఉందయ్యా ఆ తల్లి అంటే, ఓ మల్లె పువ్వులాగా, ఓ మంచులాగా, ఓ ముత్యాల హారంలాగా, ఒక చంద్రుడిలాగా, పూర్ణిమ నాటి చంద్రుడి యొక్క వెన్నెలలాగా చక్కగా తెల్లగా ఉంది ఆ తల్లి. చక్కటి వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు కట్టుకొని ఓ చిన్న ఎర్రటి బార్డర్ పైన ఉంటుంది. అలా బార్డర్తో చీర కట్టుకున్నటువంటి ఆ తల్లి అనేక ఆభరణాలని ధరించి ఆ ఆభరణ భూషితయై ఆనందంగా తృప్తిగా ఆ ఆభరణాలన్నీ ధరించినటువంటి తల్లిని తలుచుకుంటూ, ఆ తల్లి ఎలా ఉందయ్యా, యా శ్వేత పద్మాసన, చక్కటి తెల్లటి ఓ పద్మం మీద కూర్చున్నట్టుగా, చేతిలో వీణ పట్టుకున్నట్టు, ఓ చేతిలో చక్కగా పుస్తకాన్ని ధరించినట్టుగా, ఇంకొక చేతిలో చిలక ఉన్నట్టు, ఇంకో చేతిలో అభయముద్ర ఇస్తూ అందరికీ దండని కూడా ధరించినట్టుగా, ఇలా రకరకాలైనటువంటి భావనలన్నీ చేస్తూ ఆనందంగా ప్రశాంతంగా రూపాన్ని మొత్తాన్ని తలుచుకొని ఆ హంస పక్కన ఉన్నట్టు, సత్యలోకంలో ఆ తల్లి కూర్చొని ఉన్నట్టుగా
మనం ఊహించుకొని ఆ స్ఫటికమాల అన్నిటినీ ధరించినటువంటి ఆ తల్లిని తలుచుకొని ఒక్కసారి మనస్సులో ఆ అమ్మవారికి, అమ్మా ఇదిగో తల్లి నీకు నేను గంధం రాస్తున్నాను అని మొహాన కొంత గంధాన్ని రాసి, మనస్సులోనే వస్తువులు కూడా అక్కర్లేదు, అమ్మా అని ఆ రూపాన్ని తలుచుకొని నీకు ఒక పూలహారాన్ని వేస్తున్నాను తల్లి, ఇన్ని పూలు పాదాల మీద వేస్తున్నాను అని నమస్కరించుకొని, అలాగే అమ్మ ఇదిగో నీకు ఈ ధూపము, ఈ అగరబత్తి పొగ, ఈ చక్కటి ఊదు పొగని తీసుకొని వేసి సాంబ్రాణి పొగ నీకు వేస్తున్నాను అని పొగ వేసి చక్కగా దీపాలను వెలిగించి ఆ తల్లికి చూపిస్తున్నట్టుగా ఊహించుకొని, నైవేద్యం ఏదో పెడితే ఆ తల్లి నవ్వుతూ తింటున్నట్టుగా ఊహించుకొని, ఆ తల్లి చుట్టూ హారతిచ్చి ప్రదక్షిణం చేసి, తాంబూలం ఇచ్చి హారతిచ్చి ప్రదక్షిణం చేసి సాష్టాంగం చేసి ఆ తల్లిని ఊరేగించినట్లుగా అలా కళ్ళల్లో ఊహించుకొని నమస్కరించుకున్న ఆ తల్లి అన్ని విధాల మనల్ని అనుగ్రహిస్తుంది. దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానము మనకు అక్కర్లేదు. గురువుగారు, దేశవ్యాప్తంగానే బాసర సరస్వతి ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. అయితే ఈ రోజు అంటే ఏదైతే మీరు చెప్తున్నారు వసంత పంచమి రోజు నదీ స్నానం ఆచరించి అమ్మవారి దర్శనం చేసుకుని విద్యాభ్యాసం కూడా చేయాలని చెప్తూ ఉంటారు. బాసర క్షేత్రం గురించి ఒకసారి చెప్పండి గురువుగారు. బాసర క్షేత్రము దాని అసలు పేరు బాసర కాదు, అది వ్యాసర. వ్యాసుల వారు ప్రతిరోజు నదికి వెళ్ళి, గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసి ఉదయం ఒక గుప్పెడు మట్టి ఇసుక తీసుకొని వచ్చి ఓ దగ్గర వేసేవాళ్ళు. మళ్ళీ మధ్యాహ్నం సంధ్య వార్చుకొని ఇంకొక గుప్పెడు, సాయం సంధ్య వార్చుకొని ఇంకొక గుప్పెడు వేసేవారు. అలా వేస్తూ ఉండేవారు. వ్యాసుల వారు అక్కడకు రాకముందు ఆ తల్లి నిరాకారంగా ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉండేది. అలా నిరాకారంగా సంచరించే తల్లిని ఆ బాసర క్షేత్రంలో ఆ ఇసుకని తీసుకొని వచ్చి అక్కడ ఆయన సంధ్యవార్చి అక్కడ వేస్తే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా ఆ తల్లి అక్కడ అనుగ్రహించి వచ్చింది. అందుకని వ్యాసుల వారిచ్చే ప్రతిష్ఠితమైంది కాబట్టి వ్యాసర అని పిలుస్తాం. వ్యాసర వాసరైంది, వాసర బాసరగా పిలువబడుతోంది. అందుకనే వాసరాక్షేత్ర నిలయే అని వీళ్ళందరూ పెద్దలు శ్లోకంలో చెప్తూ ఉంటారు. అలాంటి ఆ తల్లి అక్కడ నిరాకారం నుంచి సాకార రూపాన్ని ధరించింది. ఎందుకు అంటే మనం ఉదయాన్నే గాయత్రి స్వరూపంగా ఆ తల్లిని తలుచుకొని ఆ తర్పణాలు వదిలిపెడతారు సంధ్యావందనంలో. మధ్యాహ్నం వచ్చేటప్పటికి సావిత్రిగా, అదే సాయంత్రం వచ్చేటప్పటికి సరస్వతిగా, సంధ్యా విద్యా సరస్వతి అని మనం మంత్రం చదువుతాం. కానీ ఈ మంత్రము ఎంత నిజము అనేటటువంటిది వ్యాసుల వారికి తెలుసు కాబట్టి ఈ మంత్రాన్ని అనుగ్రహించినటువంటి ఆయన సంధ్యా విద్య సరస్వతి ఎట్లా అనే విషయాన్ని ప్రపంచమంతా తెలియపరచడానికి ఆయన సంధ్య వార్చినప్పుడల్లా ఇసుకను తీసుకొని వచ్చి సంధ్యా విద్యా సరస్వతి అనే మాటని రుజువు చేసినటువంటి ప్రదేశము వాసర క్షేత్రము. అందుకని అక్కడ నదీ స్నానం చేసి అక్షరాభ్యాసము అంటే ఏదో ముసలివాళ్లే వెళ్ళి చేసుకోవాలని అనుకోక్కర్లా, మొదటిసారి అని అనుకోక్కర్లా. నా తండ్రి ఆనాడు చేయించాడు, నాకు ఇంకా అక్షరాలు వచ్చినాయో లేదో అని ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నా అక్షరాభ్యాసమైన నాడు ఏమక్షరాలో నాకు తెలియదు, ప్రతి అనుక్షణము ప్రతి క్షణము నాకు అక్షరాభ్యాసమే, ఆ అక్షరత్వాన్ని నేను అభ్యాసం చేసేట్టు, ఆ నాశరహిత స్థితిని నేను అభ్యాసం చేసేట్టు చెయ్యి తల్లి అని వేడుకోవాలి. అక్కడ దత్తాత్రేయ స్వామి వారి యొక్క విగ్రహం ఉంటుంది. పరమేశ్వరుడు, బ్రహ్మదేవుడు, అదేవిధంగా విష్ణుమూర్తి, వీళ్ళందరూ సూర్యనారాయణమూర్తి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం విశేషంగా తపస్సు చేసినట్టుగా మనకి తెలుస్తుంది ఈ వాసరా క్షేత్రంలో. అక్కడ వేద విద్య అంతా సంకలనం చేసినటువంటి ఆ మహానుభావుడు, వేద విభజన చేసిన ఆ మహానుభావుడు ఈ వేదానికి మొత్తం ఒక రూపాన్ని ఇవ్వాలి అని వాసరలో పైన ఒక గుహలో తపస్సు చేసుకుంటూ కిందకి వచ్చి ప్రతిష్ఠ చేసి ఆ అద్భుతమైనటువంటి వాసర సరస్వతిని అక్కడ ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఆ తల్లి ఎవరైతే వెళ్ళి ప్రార్థన చేస్తారో వ్యాసుల వారిని ఎలా అనుగ్రహించిందో ఆ తల్లి ప్రతి వాళ్ళని అనుగ్రహిస్తుంది. అందుకనే వాసర క్షేత్రానికి వెళ్ళినప్పుడు
అక్కడ నిద్ర చేయడము అనేది చాలా ప్రధానం. నిద్ర చేస్తే శ్రద్ధగా ఆ తల్లి మీద భక్తితో నిద్ర చేస్తే ఆ తల్లి దర్శనం కూడా ఇస్తుంది. దీంట్లో అనుమానపడాల్సినటువంటి అవసరమే లేదు. కాబట్టి ఆ వాసరాక్షేత్ర నిలయైనటువంటి ఆ తల్లి నిరాకారం నుంచి సాకారముగా మారినటువంటి ఆ అద్భుతమైన ఘట్టాన్ని వాసరక్షేత్రంలో మనం దర్శిస్తాం. ఆ తల్లి ఒకప్పుడు సాలిడ్ స్టేట్ నిరాకారంగా వేపర్ ఫామ్లో ఉంటుంది. అదే తల్లి ఒకప్పుడు లిక్విడ్ ఫామ్ అంటే గ్యాస్ ఫామ్ కాకుండా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అదే తల్లి పుస్తకంలోకి వచ్చేటప్పటికి లేదు విగ్రహంలోకి వచ్చేటప్పటికి మనకి ఒక సాలిడ్ ఫామ్లో కనిపిస్తుంది. అంటే సరస్వతి గ్యాషియస్ స్టేట్ నిరాకార స్థితి, సాకార స్థితి, అదేవిధంగా నదీ స్థితి, ప్రవాహ స్థితి మూడిటిలో కూడా ఉంటుంది అనే విషయాన్ని మనం వాసరని చూసినప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఈ 3 రూపాల్లో ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అందుకనే వాసర దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఆ గంగ ప్రాణహిత అంటే మన కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం దగ్గరికి వెళ్ళేటప్పటికీ గోదావరి ప్రాణహితతో పాటు అక్కడ సరస్వతి నది అంతర్వాహిని వస్తుంది అని చెప్తారు. గోదావరిలో సరస్వతి కలుస్తుంది కాబట్టి అక్కడ నుంచి ప్రవాహం చేసినటువంటి ఆ తల్లి అంతర్వాహినిగా వస్తూ ప్రాణహిత దగ్గర శివయ్య క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కసారిగా ఆ తల్లి బయటికి వస్తుంది. ఇది తెలంగాణకి మాత్రమే ఉన్నటువంటి అదృష్టం. కాశ్మీరంలో సరస్వతి ఉంది, వాసరలో సరస్వతి ఉంది, శృంగేరిలో సరస్వతి ఉంది. అక్కడ వ్యాసుల వారు సరస్వతి అమ్మవారిని వాసరలో తెస్తే కర్ణాటకలో శృంగేరి అమ్మ జగద్గురువులు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 శంకర భగవత్పాదాచార్యుల వారు ఆది శంకరాచార్యుల వారు ఆయన శారదని కాశ్మీరం నుంచి తీసుకొని వచ్చి సుప్రతిష్ఠితం చేశారు. కాబట్టి ఈ క్షేత్ర వైభవాలన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయి. ఇదంతా కూడా చాలా గొప్పదైనటువంటి సనాతన వైదిక సంస్కృతికి భాగం. వైదికమంతా కూడా రూపం ధరిస్తే అది వాసరమ్మ. గురుగారు ధన్యవాదాలు. గురుగారు వసంత పంచమికి సంబంధించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. చూశారు కదండి వసంత